పాప ఫెన్సింగ్ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఊరిలో ఉన్న అబ్బాయి కొరకడానికి రావడంతో వాళ్ళ డాడీకి చెప్పడానికి వెళ్ళిపోయినాడు. సో అసలు జరిగిన మ్యాటర్ ఇది. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ ఇదే. పోలీస్ వాళ్ళు అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ మ్యాటర్ ని యూజ్ చేసుకుని కొన్ని మీడియా ఛానళ్లు శవం మీద చిల్లర ఏరుకుంటున్నాయి. అసలు ఏంట్రా ఈ తమ్మాయిలు, అసలు ఏమైందని భయం వేసి ఓపెన్ చేసి చూస్తే ఇప్పటిదాకా నేనేం చెప్పినానో అదే ఉంది. అరే నువ్వు ఒక పెద్ద మీడియా ఛానల్ రా, చెప్పుతో కుట్టేటోడు లేకనా ఇలాంటి తమ్మైల్స్ పెడుతున్నారు. అసలు పాయింట్ ఏంటంటే మామా, అసలు నేను లాంగ్ వీడియోస్ చేయడమే మానేసిన, కానీ ఇలాంటి చీప్ లత్కోర్ నా కొడుకులు చూసిన తర్వాత చెయ్యాలని చేస్తున్నా. ఫేక్ హెడ్డింగ్స్ పెట్టేసి వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి తమ్మైల్స్ పెడుతున్నారు మామా. సో దానికే నాకు ఖాళీ ఈ వీడియో తీస్తున్నా. వీడోడో లోకల్ 18 టీవీ అంట, కరెక్ట్ గా ఆ టయానికి పాప తిరిగి వస్తుందంట. ఎవరు జ్యోతిషుడు చెప్పినట్టంట మీరు నమ్మాలంట. ఓపెన్ చేసి చూస్తే నేను చెప్పిన మ్యాటరే ఉంది, ఏం లేదు కొత్తగా. లాస్ట్ లో ఎవరో వచ్చి ఒక ఆయన ఏదో చెప్తాడు, అరే బుద్ధుందా 12 రోజుల నుంచి వాళ్ళు ఎత్తుకుతుంటే ఏం దొరకట్లా, ఏం క్లూ రావట్లా, ఈయన చెప్పిన వెంటనే దొరుకుద్దంట. సరే అది కూడా వదిలేసిన. వీడు చూడు కుక్కపై విష ప్రయోగం అంట. నీ అమ్మ మొగుడిచ్చినాడారా పోస్ట్ మార్టం రిపోర్ట్స్. అసలు ఎందుకు ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నా అంటే, నువ్వు నేను కొంచెం సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంది కాబట్టి నమ్మం. బట్ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు ఇలాంటి తమ్మాయిలు చూస్తే నమ్ముతారా నమ్మరా? చిన్న పాప మిస్సింగ్ కేసు మీద ఫేక్ స్ప్రెడ్ చేస్తే ఏమొస్తుందిరా మీకు? శవాల మీద చిల్లర ఏడుకునే లవ్ ఫుట్ నా కొడుకులారా. చిన్న మీడియా లేదు, పెద్ద మీడియా లేదు, 100 కి 85% వాళ్ళు ఫేక్ తమ్మైల్స్ పెట్టే వాళ్ళే. అసలు ఏం చేయాలి చెప్పండి ఇలాంటి తమ్మైల్ పెట్టే నా కొడుకుల్ని? అమావాస్య ఈ రాత్రికే చిన్నారి అని క్వశ్చన్ మార్క్. ఇలాంటి తమ్మైల్స్ వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? అంటే ఈ చిన్నారిని అమావాస్య రాత్రి బంధిస్తాడని చెప్దాం అనుకుంటున్నాడా ఈడు? ఓపెన్ చేసి వీడియో చూస్తే బొంగు నల్లవడ ఏం లేదు అక్కడ. నేను ఇందాక వరకు ఏం చెప్పినానో అదే ఉంది. మళ్ళెందుకురా ఇలాంటి తమ్మైల్స్ పెట్టి జనాల ఎమోషన్లతో ఆడుకుంటున్నారు? ఎందుకు నీకు బతుకు. ఒక 15% మంది నిజంగా పాప గురించి వీడియో తీసే వాళ్ళు ఉన్నారు మామ. కానీ ఇలా చిన్న పాపను అడ్డం పెట్టుకుని వ్యూస్ సంపాదించుకోవాలనుకుంటున్నారు కదా, వీళ్ళ గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. తిడుదామంటే బూతులు రావట్లా. ఈ వీడియో అయితే నేను లైక్స్ కోసం అస్సలు చేయట్లా, వీళ్ళని వేసుకుందామని చేస్తున్నా. కోపానికి హద్దు భూమి అయితే దాన్ని దాటి ఎక్కడో మాస్ గ్రహం మీద ఉంటారు వీళ్ళు. 100 days వాడి పాడేసిన ముసలోని గోసి తీసి వీళ్ళ ముక్కలకి కట్టాలని ఉంది. అది సరిపోదు మామ. క్యారెట్స్ కి గాజు పెంకలు పెట్టేసి వీళ్ళ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కేయాల. ఈ నా కొడుకు పేరుకి పెద్ద మీడియా సుమన్ టీవీ. పాప కేసులో బిగ్ ట్విస్ట్ అంట. పోలీస్ కి సవాల్ అంట, తోటలో రక్తంతో బొమ్మంట. వీళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి క్యారెట్ కాదు మామ, సొరకాయ దూర్చల్లా. అరే కుకుంబర్ చూసి కొట్టుకున్నట్టుడా ఏంట్రా తమ్మాయిలు? అసలు తమ్మాయిలు ఏం పెట్టినావు, వీడియోలు ఏం పెట్టినావు? నేను చెప్పింది తప్ప ట్రూ అప్డేట్ ఒక్కటి కూడా లేదు. ఆ బొమ్మ ఏంటి, ఆ తమ్మాయిలు ఏంటి? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఫైనల్ గా ఇదొకటి జెన్యూన్ న్యూస్ మామ. చెరువులో ఏమన్నా పడేసినారా అని వెతుకుతున్నారు. మాక్సిమం పాప కిడ్నాప్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. పాప ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, మళ్ళీ తిరిగి రావాలని కోరుకుందాం. నా నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఒకటి మామ, మీ నుండి హెల్ప్ చేయకోకుండా పర్లేదు, కానీ ఇలాంటి నెగటివిటీ వీడియోస్ ఫేక్ స్ప్రెడ్ చేసి ఫేక్ తమ్మైల్స్ పెట్టి మాత్రం జీవితాలతో ఆడుకోద్దండి. మీరు సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళల్లో ఎవరన్నా ఇలాంటి వీడియోలు చేస్తే చెప్పుతో కొట్టండి. వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోకి 10K వ్యూస్ వచ్చేదాకా షేర్ చేయండి. ఈ 10K వ్యూస్ టార్గెట్ కంప్లీట్ అయితే ఇలాంటి ఫేక్ తమ్మైల్స్ పెట్టే వాళ్ళ మీద పార్ట్ 2 చేద్దాం. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఎడిటింగ్ అసలు ఏం చేయలేదు మామ. స్క్రిప్ట్ కూడా ఏది రాసుకోలే, ఏదో ఫ్లో లో మాట్లాడేసా. ఈ 10K టార్గెట్ ని ఫినిష్ చేయండి మామ. నెక్స్ట్ వీడియోలో పక్క ప్లానింగ్ తో చేద్దాం. ఇలాంటి చిల్లర లత్కోర్ నా కొడుకుల్ని గట్టిగా వేసుకుందాం. ఓకే మామ, ఇంకా ఉంటా, బాయ్. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.